నమస్కారం అండి. నమస్కారం అండి. విజయవాడ టీడీపీ చెప్పండి. ఎంపీ కేశినేని చిన్ని గారిని కూడా ఆ లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ చేసినట్టుగా తెలుస్తోంది. కేసినేని చిన్ని గారికి ఉమ్. ఆ లిక్కర్ స్కామ్లో సంబంధం ఉంటే ప్రభుత్వం ఆయన్ని ఉపక్షేపించదండి. ఆయన్ని మీద చర్యలు తీసుకోవటానికి ఏమీ వెనకడుగు వేయదు. ఉమ్. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎవ్వరు ఎంతటి వారు ఉన్నా సరే కఠినంగా చర్యలు తీసుకుంటాననేది జగమెరిగిన సత్యం. జగన్మోహన్ రెడ్డి లాగా తప్పు చేస్తే బూతులు తిట్టే వాళ్ళను, లేదంటే కనుక అవినీతి చేసే వాళ్ళను, అక్రమాలు చేసే వాళ్ళను, దుర్మార్గాలు చేసే వాళ్ళను వెనకేసుకొచ్చుకున్నటువంటి నీచ సంస్కృతి సాంప్రదాయం తెలుగుదేశం పార్టీకి ఎక్కడా కూడాను లేదు. కాయిన్ కి ఇంకొక వైపు ఉన్న టీడీపీని నేను చూపిస్తాను అని అన్నారు కదా. అంటే ఏం చూపించే అవకాశాలు ఉండొచ్చు? మీరు చేసే స్కామ్సా ఈ బహుశా రకం? నేను అనుకుంటున్నది అయితే హ, తెలుగుదేశం పార్టీ రెండో నాణ్యం ఏముండిద్ది అని అంటే మొదటి ఆ, నాణ్యం వైపు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి ఉంటుందండి. రెండో నాణ్యం వైపు పరిశ్రమలు, ఉద్యోగ కల్పన ఇలాంటివే ఉంటాయి. ఆయన భ్రమపడుతున్నట్టు ఈ రాష్ట్రంలో ఎటువంటి అవినీతి జరగలేదు. ఇది వాస్తవం. రాష్ట్ర ప్రజలకి తెలుసు. ఉమ్. ఈ రోజున ఎన్ని ఉద్యోగాలు మీకు ఉదాహరణ చెప్తున్నానండి. ఉమ్. పక్కన పొరుగు రాష్ట్రం, ఇప్పుడు బహుశా మీరు ఉన్నది కూడా తెలంగాణ రాష్ట్రమే. ఉమ్. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కానివ్వండి, లేదా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి, పరిశ్రమ రావాలంటే, ఉమ్. పారిశ్రామికవేత్తలు పరిశ్రమలను పెట్టాలి అంటే మనం రాయితీలు ఇస్తామండి. గతంలో సింగిల్ విండో ద్వారాగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ ధ్యేయంగా ఆనాడు అనేకమైనటువంటి పరిశ్రమల అనుమతులన్నిటినీ కూడాను ఉమ్. ఏకైక మార్గం ద్వారాగా ఒకే ఒక్క ఒకే ఒక్క సంతకంతో ఆఫీసర్లు రిలీజ్ చేసేలాగా అన్ని డిపార్ట్మెంట్లను అనుసంధానం చేసి సింగిల్ విండో ద్వారా పద్ధతి ద్వారాగా పరిశ్రమల అనుమతులు ఇచ్చేసి పారిశ్రామికవేత్తలకి ఎంతో ప్రోత్సాహం ఇస్తే ఈ రోజున టీసీఎస్ కానివ్వండి, టీసీఎల్ కానివ్వండి, కార్బన్ మొబైల్ కానివ్వండి, లేదంటే సెల్కాన్ మొబైల్ కానివ్వండి, ఈ రోజున శ్రీ సిటీ, సైన్స్ సిటీ ఇలాంటి ఇవన్నీ కూడాను వేలాది పరిశ్రమలతో కలకలలాడుతూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? ఆ రోజుకు కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏదైతే సోలారు సంబంధించినటువంటి పీపీఏలు అన్నిటిని కూడాను రద్దు చేస్తూ ఉంటే ఇది మంచి పద్ధతి కాదు. దీని ద్వారాగా పరిశ్రమలు పెట్టేటువంటి పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడతారు. మీరు చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష తీర్చుకోవాలనేటువంటి దుర్మార్గంతో చేస్తున్నటువంటి చర్య కరెక్ట్ కాదనేసి ఆనాడు కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిందండి. కనీసం జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి పునఃపరిశీలించుకోవాలి. ఈ రోజున మీరు ఉంటారు, నేను ఉంటానండి రేపు. ఉమ్. నేను ఇవాళ నా నా ఇష్టారాజ్యతన నేను చేస్తే రేపు పొద్దున మీరేం చేస్తారు? ప్రశ్నిస్తాను. అదే నేను గనక ప్లానింగ్తో ఒక ప్లానింగ్తో ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ 2020 గతంలో హైదరాబాద్ను చూసామండి. ఈ రోజున స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 మా యొక్క ధ్యేయం. దానికి తగ్గట్టుగానే మేము పరిశ్రమలకు కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడిని లక్షాధికారిని చేయాలి, కోటీశ్వరుని చేయాలనేటువంటి అనేక అంశాలతో మేము ఈ రోజున రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోరుకుంటా ఉన్నాము. ఈ రోజున రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసమే అహర్నిశలు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నట్టు భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారి సహకారంతో అనేక ఆ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ మేము చేస్తా ఉన్నాము. ఇది దాదాపు 6,70,000 కోట్ల రూపాయలు ఈ రోజున రాష్ట్రానికి నిధుల రూపంలో తీసుకొచ్చేసి పరిశ్రమల్ని, సెంట్రల్ గవర్నమెంట్ పరిశ్రమలు తీసుకొచ్చేసి చేసుకొచ్చాం. అలాగే ఎంతో నీవి జగన్మోహన్ రెడ్డి టైంలోనే కదా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉత్తర్వులు తీసుకొచ్చింది. అన్నాడు కనీసం పోరాడా? ఇక్కడ ఒక్క రిజల్యూషన్ పాస్ చేశాడా? ఇక్కడ ముఖ్యంగా తన ఎంపీలతో కనీసం కనీసం
ఉమ్. ఒక్క రోజైనా కానీ పార్లమెంటులో ప్రశ్నించాడా? ఎస్, మాకు చిత్తశుద్ధి ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ ఆపాము. అందుకు కావలసిన విశాఖ స్టీల్ ప్లాంట్ డెవలప్మెంట్ కోసం కావలసినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారాగా తీసుకొచ్చాము. అలాగే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలను కూడాను పరిష్కరించాము. ఇది మాకున్నటువంటి చిత్తశుద్ధి. నీకు ఎక్కడ చిత్తశుద్ధి ఉందో నిరూపించు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసిందల్లా అవినీతి, అక్రమాలు, స్కాములు తప్ప ఏది లేదు, కనపడదు. ఇక్కడ జగన్ ఇంకో మాట అన్నాడు, ముఖ్యంగా చంద్రబాబుకి లొంగిపోయిన విజయసాయి రెడ్డి అన్నాడు. నిజంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి మీ వైపే ఉన్నాడా? విజయసాయి రెడ్డి గారు మా వైపు ఎందుకు వస్తారండి? ఆత్మ పరమాత్మ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు కూడాను A1 A2 అయింది వాళ్ళిద్దరే. A1 A2కు మించి మా దగ్గరికి ఏమైనా వస్తారా? ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారును విజయసాయి రెడ్డి గారు ఎక్కడన్నా కలవటం చూశారా? ఏ రోజన్నా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి ఏమన్నా కలిసి వెళ్ళారా? ఉంటాయి కదా. జగన్మోహన్ రెడ్డి డేగ కలుతాయి మరి. ఇట్లాంటి విజయసాయి రెడ్డి గారికి మాకు సంబంధం ఉందనేసి ప్రజల్ని మభ్యపెడతానికన్నా ఏదో ఒక ఆధారం తీసుకొస్తాడు కదా. ఏమి లేవే. జగన్మోహన్ రెడ్డి చేసేదంతా కూడాను డైవర్షన్ పాలిటిక్స్. ఏదైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్లో తన యొక్క బండారం బయట పడబోతా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అవాస్తవాలు, ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే విజయసాయి రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజకేశి రెడ్డి ఇట్లా ఆయన కోటరీలో ఉన్నటువంటి, ముఖ్యంగా మీకు ఒకటి చెబుతానండి, ఈ స్కామ్లో భారతి గారు కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. ఈ ముడుపుల వ్యవహారంలో భారతి గారు కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. ఇందుకు సాక్ష్యమే గోవిందప్ప. భారతి గారి కంపెనీల్లో ఉన్నటువంటి డైరెక్టర్ గోవిందప్ప గారే డైరెక్ట్గా ఈ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు. భారతీ సిమెంట్స్లో డైరెక్టర్ అయినటువంటి ఆయనే ఇక్కడ జగతి పబ్లికేషన్స్, అలాగే భారతీ సిమెంట్స్లో డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్పే ఇక్కడ ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. ఈ ముడుపులన్నీ కూడాను మీకు పెద్ద కామెడీ ఇష్యూ చెప్తాను వినండి. వీళ్ళు ముడుపుల్ని, అవినీతిగా వచ్చినటువంటి ముడుపుల్ని డబ్బుగా తీసుకుంటే దాచుకోలేరు అనేసి బంగారం రూపంలో కూడాను కంపెనీల దగ్గర తీసుకున్నటువంటి నీచులండి వీళ్ళు. ఇలాంటి అవినీతి పరులు ఎక్కడా కూడాను తను చేసినటువంటి అవినీతి దొరకకూడదనేసి బంగారం రూపంలో కూడాను పారిశ్రామికవేత్తలు దగ్గర తీసుకున్నటువంటి దుర్మార్గుడు. మీకు ఉదాహరణే మ్యాన్సన్ హౌస్ డిస్టిలరీస్ వాళ్ళు వీరికి ముంబై నుంచి కూడాను డబ్బుల రూపంలో కాకుండా గోల్డ్ రూపంలో ఇచ్చినటువంటి ఇది బయటకు వచ్చింది. మరి మీరు కూడా చూసే ఉన్నారు. అంటే అది ఇప్పటి వరకు అయితే అధికారికంగా చెల్లమని కాలేదు కదండి. నిన్న సిట్టు విచారణలో అధికారికంగానే వచ్చిందండి. మొత్తం కూడాను మీకు ఈ ఛార్జ్ షీట్ అన్ని అయిపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేశాక ఈ ఫైనల్ ఇది ఛార్జ్ షీట్ అయిపోయాక అప్పుడు తెలుస్తుందండి వీళ్ళు చేసినటువంటి ఈ లిక్కర్ స్కామ్లో దుర్మార్గాలు ఏమేమి ఉన్నాయి అనేది. జగన్మోహన్ రెడ్డికి ఈ పాపం ఊరకనే పోదు. వేలాది మంది, వందలాది మంది తాగి వాళ్ళు కష్టం చేసినటువంటి ఈ రోజు కూడాను 500 రూపాయలు కష్టపడి 250 రూపాయలు, 300 రూపాయల ధనాన్ని దోచుకున్నటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అప్పులు పాలయ్యి తాలిబొట్లు తెగిపోతా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రోజును కూడాను వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు డబ్బులు దండుకున్నటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్ ఈ ప్రెస్ మీట్ లో June 4th వెన్నుపోటు డే అని అన్నాడు. ఎందుకని? ఆయనకి రాష్ట్ర ప్రజలు వెన్నుముక ఇరిచారు కదండి, అందుకనేసి ఆయన వెన్నుపోటు డే అంటాడు. ఆయన వెన్నుముక ఇరిచారు, మమ్మల్ని వెన్నుపోటు అంటాడు. ఆయన చేసినటువంటి దుర్మార్గాల్ని, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏదైతే అవినీతి అక్రమాలకి విసికెత్తిపోయినటువంటి ప్రజలు ఈ రాష్ట్రంలో ఎవరు అయినా ఈ రాష్ట్రాన్ని పరిపాలించవచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో
ఉండకూడదు అనేసి చిత్తు చిత్తుగా ఓడించారు. మీకు ఒకటే ఉదాహరణ మేడం గారు, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలాంటిదంటే, సింహాసనం మీద ఒక కుక్క పరిపాలన అది. అందుకే రాష్ట్ర ప్రజలు ఈ కుక్కని తరిమి తరిమి కొట్టారు. మీరు ఇలా అంటున్నారు. జగన్ గారు ప్రెస్ మీట్లో ఏమన్నారు తెలుసా? కోవిడ్ లాంటి టైంలో అంటే ఒకటి ఇలాంటిది ఉంటుంది, కోవిడ్ అనేది వస్తుంది అని తెలియని టైంలో, అలాంటి టైంలో కూడా రాష్ట్రాలన్నీ అల్లకల్లోలం అవుతూ ఉంటే మేము రాష్ట్రాన్ని ముందుకు కొనసాగించాము, ముందుకు తీసుకొచ్చాము అని అన్నాడు. అసలు రాష్ట్రం ఎక్కడ ముందుకు పోయిందండి? 2019కి ముందు దేశ తలసరి ఆదాయం అంతా, ఈ రాష్ట్ర తలసరి ఆదాయం అంతా జగన్మోహన్ రెడ్డి వివరంగా చెప్పుంటే బాగుండేది. ఉమ్. ఈ రోజున రాష్ట్ర తలసరి ఆదాయం కేంద్ర తలసరి ఆదాయం కావడం కూడాను రెట్టింపోయింది, పెరిగింది. ఈ రోజున రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చినాయి, అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది. ఒక పక్కన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూస్తే అండి, ఈ రోజున మారుమూల పల్లెకు కూడాను మీరు చూస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా కానివ్వండి, లేదంటే కనుక మీరు ఆ, ఆంధ్రాలో తిరిగినప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా ఉందో. ఒకప్పుడు గుంతల రోడ్లలో ప్రజలు వాళ్ళు ప్రయాణాలు సాగించేవాళ్ళు. ఈ రోజున హైవేల మీద ఎక్స్ప్రెస్ హైవే లాగా ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి జరుగుతూ ఉంది. మారుమూల పల్లెకు కూడాను సీసీ రోడ్లు, ఉమ్. మారుమూల పల్లెలకు కూడాను ఉమ్. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అలాగే నేషనల్ హైవేస్ కానివ్వండి, స్టేట్ హైవేస్ కానీ అన్నీ కూడాను ఒక్క పని కూడాను ఆగకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఉమ్. ఇవి తార్కాణమే మీరు చూస్తూ ఉంటే కనపడతా ఉన్నాయి.